విటిలైగో అంటే ఏంటంటే బొల్లి అని అంటాం తెలుగులో. ఈ బొల్లి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని ఈరోజు మీ అందరికీ కూడా కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. బొల్లి అనేటటువంటిది ఇంగ్లీష్లో అదే మన సైంటిఫిక్ లాంగ్వేజ్లో విటిలైగో అంటాం. విటిలైగో అంటే ఏంటంటే శరీరంలో నార్మల్గా మన శరీరం ఉండేటటువంటి రంగు బ్రౌన్ కలర్ అవ్వచ్చు, డార్క్ కలర్ అవ్వచ్చు, లేదా చామన ఛాయగా ఉండొచ్చు, లేదా కొంచెం ఎల్లోయిష్ టింజ్ వీటిష్ కలర్ అంటాం, వీటిష్ కలర్లో ఉండొచ్చు. ఈ కలర్ అన్నిటికీ కూడాను మూల కారణము మెలనిన్ అనే పదార్థం అన్నమాట. ఆ మెలనిన్ అనే పదార్థం తయారు కావటానికి కొన్ని అమైనో యాసిడ్స్ టైరోసినేజ్ అనే ఎంజైమ్ ద్వారా కలపబడి మెలనిన్ అనే పదార్థం తయారవుతుందన్నమాట. ఆ తయారైనటువంటి మెలనిన్ మన శరీర భాగం అంతా కూడాను వ్యాపించి ఉండటం వలన మనం ఏ రంగు ఉంటే ఆ రంగులో కనపడతాం. కానీ ఎవరికైతే విటిలైగో అంటే ఈ బొల్లి ఉన్నటువంటి వారిలో ఏమవుతుంది, శరీరంలో కొన్ని భాగాలు తెల్ల మచ్చలుగా ఏర్పడుతుంటాయి. ఆ తెల్ల మచ్చలుగా ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఆ ఏరియాలో మెలనోసైట్స్ అంటే మెలనిన్ అనే పదార్థాన్ని తయారు చేసేటటువంటి కణాలను మెలనోసైట్స్ అంటాం. ఈ మెలనోసైట్స్ అనేటటువంటివి ఎక్కడైతే ఈ వైట్ ప్యాచెస్ లాగా వచ్చినాయో ఆ వైట్ ప్యాచెస్ దగ్గర మెలనోసైట్స్ అనేటువంటివి యాబ్సెంట్ అవుతాయి అన్నమాట. యాబ్సెంట్ అవడానికి కారణాలు రెండు ఉన్నాయి. కొన్ని ఏమో డిస్ట్రాయ్ అయిపోవటం వలన ఆ ఏరియాలో బొల్లి మచ్చలు రావచ్చు, కొన్నింటి సరిగ్గా పని చేయకపోవటం వలన కూడాను ఈ మెలనోసైట్స్ అనేటటువంటివి ఈ బొల్లి మచ్చలు రావడానికి కారణం ఉంటుందన్నమాట. సో ఈ రెండు విషయాలలో కూడా ట్రీట్మెంట్ ఏంటంటే వాటిని ఉత్తేజపరిచి తిరిగి ఎక్కువగా పని చేయించటము, డిస్ట్రాయ్ అయిపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి కణాలను ఉత్తేజపరిచి దాని ద్వారా ఆ ప్యాచెస్ని మనం క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు విటిలైగోకి అనేక రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పైపూత మందులతో పాటు లోపలికి కూడాను మెలనోసైట్స్ని పని చేయించడానికి అవసరమైనటువంటివి తగిన మోతాదులో శరీరాకృతిని బట్టి మేము ఎంత డోసేజ్ అవసరం అవుతుందో ఆ డోసు ప్రకారం ఇస్తూ ఉంటాం అన్నమాట. ఈ ట్యాబ్లెట్లు క్రీమ్లు కాకుండా ఫోటోథెరపీ అని కూడా ఉన్నది. తర్వాత ఇమ్యూన్ ఏజెంట్స్ అంటే ఏంటంటే ఇమ్యూనలాజికల్గా కూడాను, ఎందుకంటే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం దీనిని. ఆటో ఇమ్యూన్ అంటే ఒక్కొక్కసారి మన శరీరంలో ఉండేటటువంటి కణాలే వీటిని యాంటీజెన్స్గా భావించి మెలనోసైట్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. అందుకని కూడా కొన్ని ఏరియాస్లో ఈ బొల్లి మచ్చలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇది సెగ్మెంటల్ విటిలైగో, జనరలైజ్డ్ విటిలైగో ఇలాగా కొన్ని రకాలుగా ఉంటూ ఉంటాయి. ఈ సెగ్మెంటల్ విటిలైగో అనేటటువంటిది యూజువల్గా ఏంటంటే పెదవుల మీద, అరచేతుల మీద, అరికాళ్ళకి ఆ భాగాలలో వచ్చినప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటుంది ఇది మళ్ళీ తిరిగి నార్మల్ అవటానికి. సో ఇది నార్మల్ అవటానికి ఏంటంటే ఈ ఫోటోథెరపీ తర్వాత యూవీ రేడియేషన్ను ఇచ్చి వాళ్ళకి తిరిగి ఆ కణాలని మెలనోసైట్స్ని పని చేయించడానికి ప్రయత్నిస్తామన్నమాట. అలాగే బొల్లి ఉన్నప్పుడు కూడా మనం ఏమాత్రం కూడా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా మనం వాళ్ళని ఏమాత్రం కూడా విభజించకూడదు. బొల్లి ఉన్నటువంటి వాళ్ళు కూడా సర్వసహజంగా సామాన్య జీవితాన్ని గడపగలుగుతారు. కాకపోతే ఏంటంటే ఇది చూడటానికి కొంచెంగా ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా కూడాను క్యామోఫ్లాజింగ్ అంటే ఏంటంటే పైన అది కనపడకుండా చేయడానికి రకరకాలైనటువంటి క్రీములు, తర్వాత మైక్రో పిగ్మెంటేషన్ అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి పచ్చబొట్టు లాంటిదన్నమాట. అదే కలర్ స్కిన్ కలర్ లాగా ఉండేటటువంటి రంగుని పచ్చబొట్టులాగా వేస్తారు. దానినే మైక్రో పిగ్మెంటేషన్ అంటాం. ఈ మైక్రో పిగ్మెంటేషన్ ద్వారా కూడాను కొన్ని మచ్చలు ఫేస్ మీద కానీ కనపడేటటువంటి భాగాలలో ఎబ్బెట్టుగా ఉంటే ఆ ఏరియాలో క్యామోఫ్లాజ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే కొన్ని క్రీమ్స్ ఎగ్జాక్ట్గా మేకప్ లాగా అనమాట, క్యామోఫ్లాజింగ్ క్రీమ్స్ ఉంటాయి. ఆ క్రీమ్స్ని కూడా ఈ బొల్లి ఉండేటటువంటి ప్రాంతాల్లో అప్లై చేసి దానిని మన స్కిన్ కలర్లోకి ఉండేటట్టుగా మర్జ్ చేయొచ్చు అనమాట. అలా చేసి కూడా మనం ఎవ్రీడే ఇప్పుడు చాలామంది న్యూస్ రీడర్స్ కానీ కొన్ని కంపెనీస్లో సిఈఓస్ కానీ వాళ్ళకు కూడా ఉంటుంది. అటువంటి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు రోజు చేసుకోవాల్సిన పనుల్లో ఇబ్బంది లేకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ క్యామోఫ్లాజింగ్ ట్రీట్మెంట్ వలన మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ కూడాను
ఈ క్యామోఫ్లాజింగ్ చేసుకొని ప్రతిరోజు నార్మల్గా వాళ్ళ పనులు చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇది ఏదో ఒక డెఫిషియన్సీ కింద మనం తీసుకుని ఆత్మన్యూనతా భావంతో ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ వరల్డ్ విటిలైగో ప్రతి సంవత్సరము కూడా జూన్ 25న వరల్డ్ విటిలైగో డే కింద పాటిస్తారనమాట. ఇదేంటంటే కలర్డ్ పీపుల్ అంటారు. సో ఎప్పుడైతే ఇటువంటి ఈ బొల్లి ఉన్నటువంటి పీపుల్ని మనం వ్యత్యాసం చూపించటం కానీ, వాళ్ళని కించపరచటం కానీ, వాళ్ళని వేరుగా ఉంచటం కానీ ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే ఉండేటటువంటి వాళ్ళే. కాకపోతే ఏంటంటే శరీరంలో కొన్ని కణాలు పనిచేయకపోవటం వలన ఆ భాగాల్లో బొల్లిలాగా వస్తుంది. కాబట్టి ఇది పీపుల్లో అవగాహన కల్పించడానికి వరల్డ్ విటిలైగో డే అని పెట్టారనమాట. సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే విచక్షణకి లోను కాకుండా అందరూ కూడా తిరిగి సామాన్యంగా కలిసి జీవించడానికి అందరికీ అవకాశం ఇవ్వటానికి, తర్వాత మనలో ఆ మంచితనం డెవలప్ చేసుకోవడానికి, పిల్లలుగా ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా మనలాగే అనేసేటటువంటి భావన వాళ్ళల్లో పుట్టించి, ఎంత బొల్లి ఉన్నప్పటికీ కూడాను నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చి మనలాగే మనలో కలుపుకొని జీవించాలన్నమాట. తర్వాత దీనివలన మీరు ఇంటలెక్చువల్గా కానీ ఏ మాత్రము డెఫిషియన్సీ ఉండదు. వాళ్ళు కూడా అందరిలాగే చదువులోనూ పనిపాటల్లోనూ అన్నిటిలోనూ కూడా సమంగా ఉంటారు. వాళ్ళలో ఎటువంటి భేదము కూడా ఉండదు. ఇంకా కాకపోతే ఏంటంటే విచక్షణ చూపించడం అనేటటువంటిది మంచిది కాదు. కాబట్టి ఈ వరల్డ్ విటిలైగో డే అనేది ఎందుకు పెట్టారంటే విచక్షణకు లోనవుతున్న వారిని కాపాడటం కోసం, అందరిలో అవగాహన పెంచి తోటి వారికి కూడా ఎవరికన్నా ఇలాగుంటే వాళ్ళని కూడా నార్మల్గా చూసేటటువంటి స్వభావాన్ని అందరూ కలుగు చేసుకోవాలని ఈ వరల్డ్ విటిలైగో ఉద్దేశం. కాబట్టి ఈరోజు మీకు దీని గురించి కొన్ని విషయాలు మీతోటి ముచ్చటించాను.